హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్ అండ్ గేమ్స్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. దీనిలో మొదటి అంశం, స్వీడన్ పరిశోధకులు కనుక్కున్న ఒక కొత్త అంశము, పిల్లల్లో అంతకంతకు పెరుగుతున్న ఉబకాయ సమస్య పైన స్వీడన్కు చెందిన పరిశోధకులు సత్వర చికిత్సతో ముప్పుని తప్పించవచ్చు అంటూ ముందస్తు జాగ్రత్తలతోనే సమస్యను అధిగమించవచ్చని స్వీడన్ పరిశోధకులు మరియు వైద్యులు తెలిపారు. పిల్లలు వారి బరువుతో భవిష్యత్తులో దేశంలోని పిల్లలు ఇదే ప్రమాదంతో పడబోతున్నారంటూ ఉబకాయం ఉప్పెనలా వారిని కబలించబోతుందంటూ పలు అధ్యయనాలు చెప్తున్నాయి. గతంలో అభివృద్ధి చెందిన దేశాలు ఈ సమస్యను ఎదుర్కొన్నవి రక్షణ చర్యలతో ముప్పు నుంచి క్రమంగా బయటపడుతుండగా, ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాలు ఆ ఊబిలో చిక్కుకుపోతున్నాయంటూ నిపుణులు చెప్తున్నారు. పిల్లల్లో ఉబకాయం పెరగడానికి కారణాలు 20 నుంచి 30% వరకు పెరిగింది రోజు రోజుకి. హైదరాబాద్ సహా పెద్ద నగరాలు, జిల్లా కేంద్రాల్లో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి పిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుందంటూ, ఆహారం అనేది పిల్లల ఉబకాయం పైన చాలా ప్రభావం చూపుతుందంటూ, వారి ఆహారపు అలవాట్లు, జీవనశైలి, శారీరక శ్రమ బాగా తగ్గిపోవడం వంటి విద్యా సంస్థల్లో చదువులకే తప్ప ఆటలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం ప్రధాన సమస్యగా చెప్పారు. చిన్నారుల ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలంటే, తిన్నా కడుపు నిండా భావన కలుగుతుంది, వారికి ఎక్కువగా తినలేరు. అలాగే మిఠాయిలకు ప్రత్యామ్నాయంగా బెల్లము, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ వారికి అందించాలని తెలిపారు. స్వీడన్ పరిశోధకులు ఇలా అధ్యయనం ఏం చెప్తుందంటే, పిల్లల్లో అత్యుత్తమ ఫలితాలు రావడానికి ఉబకాయం తగ్గిన తర్వాత వారి ఆరోగ్య స్థితి పీడియాట్రిక్ సైన్స్ అసోసియేషన్ ప్రొఫెసర్ ఒకరు తెలిపారు. వీరు ఇష్టపడే ఆహారాన్ని అధికంగా కోరుకుంటున్నారంటూ, వారి ఇష్టాలను కాదనలేని క్రమంలో నియంత్రించలేకపోతున్నామంటూ అధ్యయన సమయంలో పలువురు తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఈ ఉబకాయంకు సంబంధించిన అత్యధిక జాగ్రత్తలు తీసుకోవడానికి స్వీడన్ పరిశోధకులు కొన్ని సూచనలు కూడా ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా క్యూఆర్ మినీ ఏటీఎంను సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీష్ రావు గారు ప్రారంభించారు. ఈ క్యూఆర్ కోడ్ సాంకేతికతతో పనిచేసే ఈ మినీ ఏటీఎంను రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేటలో ప్రారంభించడం ఆనందంగా ఉందంటూ ఈ సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. అమెరికాలోని నార్త్ వెస్టర్న్ విశ్వవిద్యాలయం, బోస్టన్ కాలేజీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT పరిశోధకులు ఒక కీలక ముందడుగు వేశారు. అత్యున్నత స్థాయి ఆలోచన సామర్థ్యం కలిగిన సెనాప్టిక్ ట్రాన్సిస్టర్ను వీరు అభివృద్ధి చేశారు. ఇది మానవ మెదడుకు తరహాలో ఏకకాలంలో సమాచారాన్ని ప్రాసెస్ చేయడంతో పాటు నిల్వ కూడా చేయగలదు. ఇది సాధారణంగా మెషిన్ లెర్నింగ్ విధుల నుంచి సంక్షిప్త లక్ష్యాల వరకు అనేక పనులను నిర్వహించగలదನ್ನು ఈ సందర్భంగా తెలిపారు. ఇది కంప్యూటర్లో అభివృద్ధి చేసేలా శాస్త్రవేత్తల్లో నిర్మాణం చాలా భిన్న సంప్రదాయాలు, డిజిటల్ కంప్యూటింగ్ సాధనాల్లో ప్రాసెసింగ్, స్టోరేజ్ యూనిట్లు వేరువేరుగా ఉండటం వల్ల మైక్రో ప్రాసెసర్, మెమరీకి మధ్య డేటా రాకపోకలు సాగించాలని ఈ సందర్భంగా తెలిపారు. పలుచటి ఆకృతులతోనూ ఈ మోర్ ఆకృతి అనేది ఏర్పడుతుంది. ఈ శాస్త్రవేత్తలు దీని ద్వారా నిర్ణయించారు. హైగ్రోగోనల్ బోరాన్ నైట్రేట్ దీనిలో ఉపయోగించారు. బ్రిటిష్ వలస పాలన నాటి నేర న్యాయ వ్యవస్థను ప్రక్షాళించేలా భారత పార్లమెంటు గత వారం ఆమోద ముద్ర వేసింది. మొత్తము 3 కొత్త నేర బిల్లులపైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం సంతకం చేశారు. దీంతో అవి రాష్ట్రపతి సంతకం చేసిన అనంతరం అవి చట్టరూపం దాల్చాయి. ఇకపై భారతీయ న్యాయ సంహిత BNS, భారతీయ నాగరిక సురక్షా సంహిత BNSS, భారతీయ సాక్ష్య BS చట్టాలుగా వాటిని పిలవనున్నారు.
ఇప్పటిదాకా అమల్లో ఉన్న భారతీయ శిక్షా స్మృతి ఇండియన్ పీనల్ కోడ్, నేర శిక్షా స్మృతి సిఆర్పిసి, భారత సాక్ష్యాధార చట్టం 1872 స్థానంలో బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్లను వర్తింపజేయనున్నారు. కేంద్రం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశాక ఇవి అమల్లోకి వస్తాయి. దేశంలో కొత్త నేర శిక్షా స్మృతి మరింత అమానుషంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ఈ సందర్భంగా విమర్శించారు. 2024 జనవరి 22న ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి పలువురికి ఆహ్వాన లేఖలను పంపుతున్న తరుణంలోనే సినిమా నటుడు ప్రభాస్కి ఆహ్వానం అందింది. ఆయనతో పాటు రణబీర్ కపూర్, అలియా భట్, అజయ్ దేవగన్, సన్నీ దేవోల్, యష్ సహా బాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులకు కూడా ఆహ్వానం అందినట్లు నిర్మాత మహావీర్ సన్నిహిత వర్గాలు ఈ సందర్భంగా తెలిపాయి. ప్రముఖులకు ఆహ్వాన లేఖలను పంపుతుంది అయోధ్యలోని రామ మందిరము ట్రస్ట్. హెచ్పిఎస్లో హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ హెచ్పిఎస్లో శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాలు సందడిగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించే వేడుకల్లో భాగంగా సోమవారం విభిన్న రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. జ్ఞాపకాలను నెమరవేసుకొని ఆనందంగా గడిపారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 100 ఏళ్ల ప్రస్థానాన్ని తెలియజేసేలా ఏర్పాటు చేసిన ఫోటో మ్యూజియం ఆకట్టుకుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా బ్రిటిష్, నిజాం కాలం నాటి వింటేజ్ కార్లను ప్రదర్శించారు. సుమారు 90 పాతతరం కార్లు ఆకట్టుకున్నాయి. ఇందులో కొన్ని పూర్వ విద్యార్థులు కావడం గమనార్హం. పూర్వ విద్యార్థులు స్విగ్గీ కో ఫౌండర్ నందన్ రెడ్డి, జీవీకే గ్రూప్ వైస్ చైర్మన్ జీవి సంజయ్ రెడ్డి, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ సిఓఓ శైలేష్ జేజురికర్ మొదలైన వారు ఈ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాలకు హాజరయ్యారు. హైదరాబాదులోని నానకరాంగూడ కాంటినెంటల్ ఆసుపత్రిలో సోమవారం అమెరికా తెలుగు సంఘం ఆరోగ్య వార్షిక సదస్సు ఒకటి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నోరి దత్తాత్రేయ మాట్లాడుతూ వివిధ అవయవాలలో ట్యూమర్ను గుర్తించి ఇతర భాగాలు దెబ్బతినకుండా నాశనం చేసే సాంకేతికత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అందుబాటులో ఉందన్నారు. క్యాన్సర్ పరీక్ష, స్క్రీనింగ్, రోగ పరిమాణాలను అంచనా వేయడంలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషిస్తుందంటూ తెలిపారు. విదేశాలకు వెళ్లి వివిధ రంగాల్లో విజేతలుగా నిలిచిన వారు మాతృభూమిని మర్చిపోకుండా సేవలందించేందుకు ముందుకు రావాలని అవి అందరికీ ఆదర్శనీయమని తెలిపారు. మధ్యప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నేతృత్వంలో కేంద్ర మాజీ మంత్రి ప్రహ్లాద్ పటేల్, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయవర్గీయ సహా 28 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం, 2 ఉప ముఖ్యమంత్రులతో సహా మంత్రి మండలి సభ్యుల సంఖ్య 31కి చేరింది. వీరిలో 5 మహిళలు. కొత్త మంత్రులతో గవర్నర్ మంగూభాయ్ పటేల్ రాజ్భవన్లో ప్రమాణం చేయించారు. మధ్యప్రదేశ్లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు గాను 163 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన విషయం. ఈ నెల 13న మోహన్ యాదవ్ ముఖ్యమంత్రిగా, రాజేంద్ర శుక్లా, జగదీష్ దేవద ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అరేబియా సముద్రంలో డ్రోన్ దాడికి గురైన వాణిజ్య నౌక ఎంవి కెమ్ ప్లూటో ఇది సోమవారం నాడు ముంబైకి చేరింది. భారత నౌకాదళానికి చెందిన పేలుడు పదార్థాల నిపుణులు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. మరిన్ని వివరాలు రాబట్టడానికి తదుపరి ఫోరెన్సిక్ సాంకేతిక విశ్లేషణ చేపట్టాల్సి ఉందని నౌకాదళ అధికారులు తెలిపారు. షిప్లో గుర్తించిన శకలాలను బట్టి అది డ్రోన్ దాడేనంటూ స్పష్టమవుతుందంటూ వివరించారు. అందులో 21 మంది భారతీయ సిబ్బంది కూడా ఉన్నారు. ఇది పోర్బందర్లోని 217 నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్న నౌకపైన దాడి జరిగిందంటూ ఈ సందర్భంగా తెలిపారు. హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లాలో సోమవారం నాడు
ఒక టన్నెల్ను ప్రారంభించారు. ఈ టన్నెల్ సంజౌలి ధాడ్లీ మధ్య ఈ సొరంగ మార్గం అనేది అత్యంత సుందరంగా ఈ టన్నెల్ను తీర్చిదిద్దారు. ఇది సంజౌలి నుంచి ధాడ్లీ మధ్య హిమాచల్ ప్రదేశ్లో ఈ టన్నెల్ కొనసాగుతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి చమురు కొనుగోళ్లకు తొలిసారిగా రూపాయల్లో చెల్లింపులు చేయవచ్చంటూ, ఇతర సరఫరాదారులతో ఇదే తరహా ఒప్పందాలకు యత్నం చేయవచ్చంటూ భారత ప్రభుత్వం అధికారికంగా తెలిపింది. ఇది చమురు సరఫరా చేసే ఇతర దేశాలతోనూ ఇదే తరహా ఒప్పందాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తాను అంటూ ఇందుకు ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించుకోలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. చౌకగా దొరుకుతున్న దేశాలతో పాటు మరిన్ని ప్రాంతాల నుంచి చమురు కొనుగోలు చేసే వ్యూహాలతో మన దేశం ముందుకెళ్తుంది. కార్యకలాపాలు, విక్రయాలు, ఇంజనీరింగ్ బృందం వంటి 1,000 మందికి పైగా ఉద్యోగాలను తొలగించినట్టు పేటీఎం సంస్థ వెల్లడించింది. సామర్థ్యాల పెరుగుదల కోసం కంపెనీ కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను అమలు చేయడమే ఇందుకు కారణమన్నారు. ఖర్చుల నియంత్రణ కోసం కార్యకలాపాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆటోమేషన్ను వినియోగిస్తున్నామంటూ, ఏఐ వినియోగం వల్ల కొన్ని రకాల ఉద్యోగాలు అవసరం లేనందున ఉద్యోగ వ్యయాలు 10-15% తగ్గాయి. ఏడాది మొత్తం పనితీరును మదింపు చేసేందుకు వీలవుతుందని పేటీఎం అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. 1799 మెగావాట్ల సౌర విద్యుత్తును సరఫరా చేసేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు అదానీ గ్రీన్ ఎనర్జీ వెల్లడించింది. 2020 జూన్లో SECI ద్వారా లభించిన మొత్తం 8,000 మెగావాట్ల కాంట్రాక్ట్ను తాజా ఒప్పందం ద్వారా పూర్తయిందంటూ AGEL తెలిపింది. అతి పెద్ద హరిత PPAని పూర్తి చేసి స్థిరమైన ఇంధన సరఫరాను ప్రారంభించినందుకు మేము సంతోషంగా ఉన్నామంటూ ఈ సందర్భంగా CGEL CEO అమిత్ సింగ్ తెలిపారు. జాతీయ రహదారుల్లో విద్యుత్ వాహన ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ వ్యవస్థను నెలకొల్పేందుకు GMR ఎనర్జీ, రిలయన్స్, సిమెన్స్, అదానీ, టోటల్ ఎనర్జీస్ పోటీ పడుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో 4 ఎక్స్ప్రెస్ వేలు బుందేల్ఖండ్, పూర్వాంచల్, ఆగ్రా టు లక్నో, గోరఖ్పూర్ లింకులపైన 26 ఈ ఛార్జింగ్ స్టేషన్ల నెట్వర్క్ను ఏర్పాటు చేసేందుకు ప్రైవేటు కంపెనీల నుంచి బిడ్లను యూపీ ఎక్స్ప్రెస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ UPEIDA ఆహ్వానించింది. భారత్లోనూ తమ మీడియా కార్యకలాపాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ RILతో విలీనం చేసేందుకు ఒప్పందాన్ని నాన్ బైండింగ్ టర్మ్ షీట్ అమెరికా దిగ్గజ సంస్థ వాల్ట్ డిస్నీ కుదుర్చుకుంది. ఈ విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం విలీన సంస్థల్లో 51% వాటాను షేర్లు, నగదు కలయికల్లో రిలయన్స్ దక్కించుకుంటుందంటూ మిగతా 49% వాటా అమెరికాకు చెందిన డిస్నీ వద్ద ఉంటుందని సమాచారం. అంటే ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్కు విలీన సంస్థలో నియంత్రణ వాటాను డిస్నీ అందిస్తుంది. ఫిబ్రవరి నాటికి ఈ ఒప్పందం పూర్తయ్యే అవకాశం ఉందంటూ తెలుస్తుంది. టెస్ట్ క్రికెట్లో భాగంగా దక్షిణాఫ్రికాతో భారత్తో తొలి టెస్టు నేటి నుంచి మొదలవుతుంది. ఈ మధ్యాహ్నం 1:30 నుంచి ఈ మ్యాచ్ మొదలవుతుంది. 1992 నుంచి దండయాత్ర కొనసాగుతుంది ఈ రెండు టీంల మధ్య. నాయకులు మారినా, సైన్యం మారినా కానీ గెలుపు మాత్రం దక్కట్లేదు. ప్రపంచంలో మిగతా అన్ని చోట్ల విజయ పతాకం ఎగరవేసింది కానీ అన్ని హద్దులను చెరిపేస్తూ సాగింది. కానీ సఫారీ గడ్డపైన సిరీస్ మాత్రం అందకుండా ఊరిస్తూనే ఉంటుంది భారత జట్టుకు. ఇప్పుడు రోహిత్ శర్మ నాయకత్వంలో కొత్త పాత సైనికుల కలయికతో విజయమే లక్ష్యంగా పట్టుదలతో టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. దక్షిణాఫ్రికాలోని మొట్టమొదటి టెస్ట్ సిరీస్ విజయాన్ని దక్కించుకుంది. 31 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలకాలనే ధ్యేయంతో 2 మ్యాచ్ల టెస్టు సమరంలో నేటి నుంచే తొలిపోరు జరుగుతుంది. అయితే తొలి 2 రోజుల ఆటకు వర్షం ముప్పు పొంచి ఉండటం ఆందోళన కలిగించే అంశమే.
అయినా దీంట్లో 51.35 దక్షిణాఫ్రికాతో ఆడిన టెస్టుల్లో కోహ్లీ సగటు అక్కడ కనీసం 5 ఇన్నింగ్స్లు అతడి భారత ఆటగాళ్లలో కోహ్లీది అత్యుత్తమ సగటు. ఈ సందర్భంగా 34 టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేయడానికి శుభ్మన్కు అవసరమైన పరుగులు 34. 15 ఇప్పటి వరకు దక్షిణాఫ్రికాతో ఆడిన 42 టెస్టుల్లో భారత విజయాలు 17 మ్యాచ్ల్లో ఓడింది. మిగతా 10 మ్యాచ్లు డ్రాగా అయ్యాయి. దక్షిణాఫ్రికాలో 23 టెస్టులు ఆడిన టీమిండియా కేవలం 4 మ్యాచ్లే గెలిచింది. 12 మ్యాచ్ల్లో ఓడి 7 మ్యాచ్లు డ్రాగా చేసుకుంది. సీనియర్ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో చిరాగ్ సేన్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో చిరాగ్ 21-14, 13-21, 21-9తో తరుణ్పై విజయం సాధించాడు. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా కెప్టెన్ నవీన్ కుమార్ 11 పాయింట్లు రైడింగ్లో సత్తా చాటంతో ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్లో దబాంగ్ దిల్లీ 3వ విజయాన్ని అందుకుంది. సోమవారం 38-29తో బెంగాల్ వారియర్స్ను ఓడించింది. ఇక మరో మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ 42-29తో తమిళ్ తలైవాస్ పైన నెగ్గింది. హర్యానా తరపున జైదీప్ 7, రాహుల్ 7, శివం 8 రాణించారు. తలైవాస్ జట్టులో సాహిల్ 10, హిమాన్షు 9గా పోరాడారు. ఈరోజు ప్రో కబడ్డీ లీగ్లో పునేరి పల్టన్ వర్సెస్ పాట్నా పైరేట్స్ అనే మ్యాచ్ రాత్రి 8 గంటల నుంచి మొదలవుతుంది. భారత మహిళల వన్డే జట్టులో కొత్త ముఖాలనేవి రాణిస్తున్నాయి బాగా. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్లో భారత మహిళల జట్టును ప్రకటించారు. శ్రేయాంక పాటిల్, మన్నత్ కశ్యప్, సైకా ఇషాకి, టిటాస్ సాధు తొలిసారి వన్డే జట్టుకు ఎంపికయ్యారు. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో జట్టు ఆసీస్తో 3 వన్డేలు 3 టీ20ల్లో తలపడుతుంది. తొలి వన్డే ఈ నెల 28న ముంబైలో జరుగుతుంది. తర్వాత 2 వన్డేలు ఈ నెల 30న, జనవరి 2న తేదీల్లో ఉంటాయి. జనవరి 5న ఆరంభమయ్యే టీ20 సిరీస్కు నవీ ముంబైలో డివై పాటిల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. మనిషి జీవితకాలం ఎంత ఉంటుంది? జీవన ప్రమాణాలు పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి ఒక్కోలాగా ఉంటుందంటూ మనుషుల జీవితకాలం ఎంతో ఖచ్చితంగా అంచనా వేయగల కృత్రిమ మేధ పరికరాన్ని AI టూల్ను శాస్త్రవేత్తలు రూపొందించారు. మనుషుల వ్యక్తిగత ఆరోగ్య చరిత్ర, విద్య, ఉద్యోగం, ఆదాయం వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకొని వారి జీవితకాలం ఎంతో చెప్పేస్తుంది. లైఫ్ టు వెక్ అని పిలిచే ఈ టూల్ను డెన్మార్క్ జనాభా నుంచి సేకరించిన డేటా ఆధారంగా శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇవి డిసెంబర్ 26, 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పైన ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.